గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లావణ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న వనపర్తి నేతలు. 5 లక్షల మేర పరిహారం చెల్లించాలని డిమాండ్. 6 ఏళ్లైనా మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకోలేదన్న బీజేపీ నేతలు. పోర్చుగల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా. గతంలోనూ చెరువులోనే శ్మశాన వాటికను ఏర్పాటు చేశారన్న జక్లేర్ గ్రామ వార్డు సభ్యులు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఔదార్యం చాటుకున్న ఆర్మూర్ బీజేపీ నేతలు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు 100 కిలోల బియ్యం అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే కళాశాల ఫీజులు చెల్లించలేక నిరుపేద తల్లిదండ్రులను బాధ పెట్టలేక లావణ్య ఆత్మహత్య చేసుకుందని వనపర్తి కౌన్సిలర్ లక్ష్మీ రాములు చెప్పారు. ఇది సర్కారీ హత్యేనంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 5 లక్షల మేర పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నందిమల్ల అశోక్, ఎండి గౌస్, రాష్ట్ర యువత కార్యదర్శి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము సాయం చేస్తాం. ఇక్కడ భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. జై రావుల అమ్మా. ఆత్మహత్యలు కూడా ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన రీతిగా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు. మరి దాదాపు 10 రోజుల క్రితమే కార్పొరేట్లుగా అన్ఎంప్లాయ్ అంటే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఒకవైపేమో ఆయన ఏదో నేను ఎస్సీని ఉద్ధరిస్తున్నా, లేకపోతే సమాజాన్ని ఉద్ధరిస్తున్నా అని ప్రతి రోజు ఒక మాటలు గ్యారెంటీ చేస్తూ పాపం గడుపుతూ ఉన్నాడు. మరి చాలా ఘోరమైనటువంటి విషయం. ఒక పేద విద్యార్థి చదువుకోవాలనుకుంటే మరి ఈరోజు చదువులేనటువంటి పరిస్థితి, ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆత్మహత్య చేస్తున్నట్టు ఎంత ఘోరమైనటువంటి విషయం. మరి ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టు పీజీ వరకు మేము ఉచిత విద్యాన్ని ఎక్కడ ఉంటుంది ఇంతవరకు అడ్రస్ లేదు. మరి 7 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన అయిపోయింది. మరి మాటల కార్యక్రమం గడుపుతూ ఉంది. మరి ఇప్పుడు ఎస్సీ ప్లాన్ అని చెప్పి మరొకటి కొత్త రకంగా తీసుకొచ్చి కేవలం ఎన్నికల ముందు ఏదో ఒకటి మాయ చేసి ఎన్నికల ఓట్ల కొరకే ఇచ్చేస్తారు తప్ప జనం మీద ప్రేమతో కాదు. మరి దీన్ని పూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉన్నాం. మరి వారికి మేము అండగా ఉన్న పార్టీ పరంగా వారి భవిష్యత్తులో ఏమైనా అవసరాలు ఉంటే కూడా మేము పార్టీ పరంగా మాట్లాడుకుంటాం. ఇవాళ జరిగినటువంటి ఆత్మహత్య మన నాన్న గారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి కూలి కష్టం చేసి వాళ్ళను చదివిస్తున్నటువంటి సందర్భాలు మన రాష్ట్రంలో ఇలాంటి ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న తాడిపత్రిలో కూడా ఒక నిరుద్యోగి చనిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ బట్టబాది తెలంగాణ లాగా అయిపోయింది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏమాత్రమూ దృష్టి పెట్టట్లేదు. నిరుద్యోగుల పట్ల కానివ్వండి, విద్యార్థుల పట్ల కానివ్వండి, ఇంతకుముందు ఉన్న రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి అన్నీ కూడా విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తూ ఉండేది. కాబట్టి ఈరోజు గతంలోనూ చెరువులోనే శ్మశాన వాటికను ఏర్పాటు చేశారని మక్తల్ మండలం జక్లేర్ గ్రామ వార్డు సభ్యులు ఆరోపించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తమ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు అమీర్ పాషా, కురుమయ్య, అనిత, మౌనిక, సుజాత, జయలక్ష్మి, ఉప సర్పంచ్ సంగీత ఉన్నతాధికారులను కోరారు. శ్మశాన వాటిక పైన ఉన్నతాధికారులు ఏమాత్రము నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చెక్కయ్య గ్రామంలో ఒక దళిత మహిళ ఈరోజు చనిపోవడం జరిగింది. దళిత మహిళలను ఉండడానికి జానడంత చోటు లేక ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో ఒక చెరువులో శ్మశాన వాటిక సర్పంచ్ ఏకపక్షంగా నిర్మించాడని గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు. గత సంవత్సరంలో కూడా ఇదే విధంగా చెరువు నిండడం జరిగింది. ఈసారి కూడా ఇదే విధంగా చెరువు నిండడం జరిగింది. ఇక్కడ శవాలు పూడ్చడానికి ఇబ్బందిగా పడుతున్నారని చెప్పి జక్లేర్ గ్రామస్తులు అడిగి వివరాలు తెలుసుకుందాం. 6 ఏళ్లైనా మంత్రి కేటీఆర్ తన మాటను నిలబెట్టుకోలేకపోయారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. అనంతరం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోతుగల్ ప్రభుత్వ ఆసుపత్రి సామర్థ్యాన్ని 30 పడకల మేర పెంచుతామని గతంలో కేటీఆర్ మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కస్తూరి కార్తిక్ రెడ్డి, మల్లారపు సంతోష్ రెడ్డి, కోలా కృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మండలంలో 30 పడకల ఆసుపత్రిని వెంటనే కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ జమ్మి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం మండలంలో 30 పడకల ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయాలి. మండలంలో 30 పడకల ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయాలి. దోపిడి రాజ్యం జమ్మి రాజ్యం జమ్మి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ బీజేపీ జిందాబాద్ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్ కేటీఆర్ ప్రభుత్వం వెంటనే కేటీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ 30 పడకల ఆసుపత్రిని వెంటనే కేటీఆర్ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ ఏదైతే హామీ ఇచ్చిండో కేటీఆర్ గారు ఇక్కడ ముస్తాబాద్ మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించి అందరికీ అందుబాటులో ఉంచుతానని చెప్పి ఇప్పుడు మాట తప్పాడు. 2014కు ఇప్పటి చూసుకుంటే కదా 7 సంవత్సరాలు అవుతుంది. ఇలానే ఉంది పరిస్థితి. ఇంతవరకు ఇక్కడైతే ఏం చేసింది లేదు. పోతుగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కేటీఆర్ హామీ ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీన్ని 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయలేదు. దేశంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకుంటున్న కేటీఆర్ దాదాపు 7 సంవత్సరాలు అయింది. దీన్ని 12 పడకల ఆసుపత్రి నుంచి 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా కనీస అవసరాలు కూడా ఇలా కనీస సౌకర్యాలు కూడా వ్యాక్సినేషన్ విషయంలో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు త్రాగునీరు గాని వాళ్ళకు సంబంధించిన పరిశుభ్రత పాటించకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా 12 పడకల ఆసుపత్రి నుండి 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక మూలకు కూర్చోబెట్టడం జరిగింది. మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ ఉన్నాయని చూపెట్టమని చెప్పేసి ఇక్కడ నాయకులను మేము బీజేపీ తరఫున అడుగుతున్నాము. ప్రతిదీ ఏది చూసుకున్నా సరే మీకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇలా పక్క నియోజకవర్గంలో పోయి ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు ముస్తాబాద్ మండలంలో ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి మీరు ఫస్ట్ ఇక్కడ అభివృద్ధి చేసిన తర్వాత మీరు వేరే నియోజకవర్గాల్లో పోయి అక్కడ ఎన్నికల ప్రచారం చేయరు. ఇక్కడ నియోజకవర్గాన్ని పాతర పెట్టిరు, పక్క నియోజకవర్గంలో పోయి పనిచేస్తున్నారు. ముందుగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని మీరు ముందుండి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మంత్రి గారి సహకారం తీసుకొని అభివృద్ధి చేయండి. దానికి మేము ప్రతిపక్షాల తరఫున కూడా మేము మీకు మద్దతు ఇస్తాం. కానీ ఇలా 5-6 సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ పనులు అక్కడే ఉంటూ లావణ్య కుటుంబానికి న్యాయం చేయాలని వనపర్తికి చెందిన పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ నేత మాట్లాడుతూ దళిత సాధికారత అంటూ హడావుడి చేయడమే తప్ప సీఎం కేసీఆర్ వాస్తవానికి చేసిందేమీ లేదని అన్నారు. లావణ్య కుటుంబానికి జిల్లా ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు బంగారు శృతి, శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూములు రాలేదు, ఉన్న నష్టపరిహారం రాలేదు, మీరు చెప్తే మేము నమ్మడానికి సిద్ధంగా లేవు. అందుకోసం కలెక్టర్ గారు లిఖితపూర్వకంగా పేపర్ ముఖంగా నా కుటుంబానికి, నా దళిత బిడ్డకు హామీ ఇచ్చే విధంగా కలెక్టర్ గారు చెప్తే తప్ప ఈ దీక్ష రమ్య చేస్తాం, లేకపోతే ఇక్కడ నుంచి విరమణ చేస్తే లేదని చెప్పేసి మరోసారి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు తక్షణమే
ఇక్కడ దీక్షను సందర్శించి నా కుటుంబాన్ని సందర్శించి ఒక ఆడబిడ్డగా ఈ ఆడబిడ్డకు న్యాయం జరిగే విధంగా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు తక్షణంగా రావాల్సిందిగా కోరుకుంటూ మరి ఇంకా ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి మీరంతా ఇక్కడ ఏదో మొబ్బ పెట్టడానికి కోసమో ఎవరో ఉనికి కోసమో కాదమ్మా. ఇది ఆడబిడ్డ చనిపోయింది, మేము వీడియో చూస్తే రాత్రి మేము ఏడ్చినాం, అమ్మాయి చెప్తా ఉంటే మేము ఏడ్చినాం కాబట్టి చెప్తా ఉన్నాం, మా కడుపులో బాధ ఉంది. ఇది రాజకీయం కాదు, రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా సపోర్ట్ వాళ్ళకాలి తప్ప శివ రాజకీయాలు చేయొద్దనేది మరోసారి కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన మీ అందరికీ మరోసారి తెలంగాణ మాధ్యమ సమితి నుంచి మీ అందరూ సామాజిక ఉద్యమాలు చేసి జై భీమ్. మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ విద్యార్థి నాయకులు కేశవులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఒక సంవత్సరం కిందట మున్సిపాలిటీలో బలహీన వర్గాలకు సంబంధించిన కామాటి ఉద్యోగం చేసే వ్యక్తి బతుకమ్మ చీరలు మూట ఎత్తుకొని గోల్రబడి చనిపోతే శవము ఇట్లా వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం కలిసి ఇక్కడ మేమందరం కలిసి ఆ యొక్క న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు ఇదే సంవత్సరం కిందట ఇదే ఆర్డీఓ గారు ఇదే చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ మాట ఇచ్చి రాజకీయాలు చేయకుండా నా చెల్లెలకి న్యాయం చేయడం కోసం మీరు అందరు సపోర్ట్ ఉండాల్సిందిగా మరోసారి కోరుకుంటూ ఇక్కడ నుంచి అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అందరినీ సపోర్ట్ తీసుకొని మరి నుంచి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కి సిద్ధంగా ఉన్నామని కూడా ఇంకోసారి చెప్తాను. మరి ఈరోజు అదే కలెక్టర్ గారు ఆడబిడ్డ ఇక్కడ చనిపోయింది, నా మాదిగ బిడ్డ చెల్లె ఆడబిడ్డకు నువ్వు సపోర్ట్ లేకపోతే మా మీద మాదిగ జాతి మీద వివక్ష చూపుతున్నామని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. తక్షణమే ఇక్కడ ఉన్న సిఐ గారు, ఆర్టీఓ గారు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారితో తీసుకొని మీరు మాట్లాడి కలెక్టర్ గారికి రప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. బీజేపీ నేతలు ఔదార్యం చాటుకున్నారు. ఆర్మూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి అండగా నిలిచారు. ఆ పార్టీ నేత వినయ్ రెడ్డి ఒక్కో కుటుంబానికి 100 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అనిల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజు కొద్దిగా గ్యాప్ రాజు బండికి కంప్లీట్ మధ్యలో ఒక బట్టలు కొనుక్కోరు అమ్మకి సరేనా అక్కడ బాబు చిన్న బాబు దగ్గర ఉండి పనికి తీసుకో హైదరాబాద్ సరే సరే ఇదిగో నీడ అంటే రానున్న కాలం మనదైతే మీకు నీడ పెట్టుకోర్రి అది డబల్ బెడ్రూమ్ ఇల్లులు భారతీయ జనతా పార్టీ వస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వస్తాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇయ్యది, ఉన్నాయి కూడా గుంజుకుంటారు. మీరు ఆలోచించి మంచిగా రానున్న రోజులు అందరూ కూడా మంచిగా ఉండాలంటే బీజేపీతో కలిసి రండి. ఇప్పుడు రాజకీయం చేసుడు కాదు, చెప్తున్నా మీకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పక్క రాష్ట్రంలో లక్షల ఇల్లు కట్టిరు. మన నియోజకవర్గంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు ఇప్పటిదాకా. ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా ఒకటి తీయలేదు. 7 సంవత్సరాలు దాటింది. అది మీరు ఆలోచన ఎవరైనా వచ్చేవాళ్ళు ఇచ్చి ప్రేమ సరే అమ్మా. నేను చెప్పినా ఏది ఉన్నాగా నా నంబర్ ఉన్నది, ఇబ్బంది అయితే ఫోన్ చేయండి.
జనగామ జిల్లా ఎంపీపీల ఫోరం మానవతను చాటుకుంది. లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన యువ చైతన్య యూత్ సభ్యుడు గొంగళ రాజు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయమై జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డిని కొంతమంది సంప్రదించగా ఎమ్మెల్యే తాటికుండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో మాట్లాడారు. వారి సహాయ సహకారాలతో బాధిత కుటుంబానికి 2 లక్షల నగదు అందేలా చేశారు. గత 12-13 సంవత్సరాల నుండి నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. సో నేను ఇన్ని సంవత్సరాల నుంచి టాబ్లెట్స్ వాడినా కూడా తగ్గనప్పుడు నిమ్స్లో నేను జాయిన్ అయినప్పుడు ఇంజెక్షన్స్ వేసుకుంటే తగ్గుతుందని డాక్టర్ చెప్పినప్పుడు 3 లక్షలు అంటే మా ఫ్యామిలీ పరిస్థితిని బట్టి మేము పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఉపేంద్ర రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మేము చెప్పినప్పుడు సార్ తన ప్రజలపై తనకున్న ప్రేమను మరొకసారి తెలియజేస్తూ డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి సార్తో ఏమి, డాక్టర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సార్తో ఏమి ఈరోజు నాకు 2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ను శాంక్షన్ చేశారు. అందును బట్టి ఎమ్మెల్యే సార్ గారికి ఏమి, ఎమ్మెల్సీ సార్ గారికి ఏమి, మా నాయకుడు చిట్ల ఉపేంద్ర రెడ్డి సార్ గారికి ఏమి మనస్ఫూర్తిగా నా తరఫున నా కుటుంబం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లుట్ల గ్రామంలో యువ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి గొంగళ రాజు గత 10-12 సంవత్సరాల నుంచి ఫస్ట్ కాల్లో మొదలై అది నడుము నొప్పిగా మొదలవడం జరిగింది. అతి చిన్న వయసులో అంత పెయిన్ భరిస్తూ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. దాన్ని కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల అది కొంచెం కాల్లో పెయిన్ తగ్గినప్పటికీ కూడా అది నడుము నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొన్ని పనులు చేయడానికి సహకరించకపోవడంతో ఆ నడుము నొప్పి అనేది మామూలుగా కాదు, మనకి మనిషి నిలబడడానికి వెన్నుముక ఎంత అవసరమో అది అందరికీ తెలిసిన విషయమే. అయితే వెన్నుముకలో ఉన్నటువంటి చిన్న చిన్న బోన్స్ మధ్యలో ఉన్న అరిగిపోవడం వల్ల అవి 2 జాయింట్ అయ్యి తను నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తనకి డాక్టర్స్ ద్వారా నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని ఎంఆర్ఐ తీయించుకొని అవన్నీ చేయించుకోవడం ద్వారా ఆయనకి కొన్ని ఇంజెక్షన్స్ వేసుకోవాలని సలహా ఇవ్వడం జరిగింది డాక్టర్స్. ఆ ఇంజెక్షన్స్కి అయ్యే ఖర్చు దాదాపుగా 3 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయని తెలియజేయడం వలన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి వలన అది వాళ్ళు చేయించుకోలేకపోయి 3 సంవత్సరాల నుంచి ఇంకా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉండడం జరిగింది. ఆ విషయాన్ని గత కొన్ని రోజులుగా మా యూత్ అసోసియేషన్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. దీన్ని మా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇప్పుడు ఉన్న మన డాక్టర్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారి సహకారంతో గత వారం రోజుల్లో పల్లా రాజేశ్వర రెడ్డి సార్ని కూడా కలవడం జరిగింది. ఎల్ఓసి ద్వారా ఇప్పుడు తనకి 3 లక్షలకి పెట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఈ రోజు అందించడం జరుగుతుంది. నిజంగా నియోజకవర్గ ముద్దుబిడ్డ మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన లింగాలగన్పురం మండలంలోని ఇటువంటి నిరుపేదలకు ఎటువంటి ఆర్థిక సహాయమైనా ఎల్లవేళలా మా ద్వారా అందించడానికి ముందుంటామని కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పల్లా రాజేశ్వర రెడ్డి సార్కి మరియు ఎమ్మెల్యే గారికి నేరేడుచెర్ల మండల బీజేపీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, నేరేడుచెర్ల మండల ఇన్ఛార్జ్ నంద్యాల సైదులు, పట్టణ ఇన్ఛార్జ్ కన్నబోయిన రాము యాదవ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భాగ్యరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం భూదందాలతో కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు. కమిషన్ల గొడవ తప్ప మరో ఆలోచనే లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుండెబోయిన వీరబాబు, హుజూర్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ వెంకటేశ్వర్లు, రమేష్, పల్లెపంగ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. రాము యాదవ్ గారికి, అలాగే పాలకీడు మండల నియమితులైన జిల్లా అధికార ప్రతినిధి నా ఐటగాని జానగౌడ్ గారికి, నియోజకవర్గ కన్నెల బాలగంగ గారికి, నా ముందున్న పెద్దలు బ్రహ్మ సత్యనారాయణ గారికి ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇచ్చేదేం లేదు, దయచేసి మీద చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ గతంలో లెక్కలేదు. ఖచ్చితంగా 2023లో వీడియో తీశారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ నారాయణ డీఎస్పీ సంజీవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాలను వినియోగించడం గొప్ప విషయమని చెప్పారు. సర్పంచ్ ఇందిరా మాట్లాడుతూ నేరాల నియంత్రణ విషయంలో ఖర్చుకు వెనకాడలేదని అన్నారు. అనంతరం వికారాబాద్ ఎస్పీ నారాయణ గారు, డీఎస్పీ సంజీవరావు, సీఐ వెంకటేష్, ఎస్ఐ వెంకట శ్రీనులను సర్పంచ్ ఇందిరా పాలకవర్గం సత్కరించారు. అదేవిధంగా ప్రారంభోత్సవానికి ఈ వేదిక అలంకరించినటువంటి గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్, ఎంపీడీఓ, ఎంపీఓ, ముఖ్యంగా మా సిబ్బంది, వికారాబాద్ డిఎస్పీ, మరపల్లి ఎస్ఐ, అలాగే మా మోమిన్పేట సిఐ, ఇక్కడున్న గ్రామస్తులు, మీడియా మిత్రులు అందరికి కూడా శుభాభివందనాలు. డిఎస్పీ సార్ గారికి, సిఎస్ఆర్ గారికి, గ్రామ పెద్దలు, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను ఇక్కడ వచ్చిన తర్వాతకి మన మండలం రిపోర్ట్ చేసిన తర్వాతకి సిఎస్ఆర్ నాకు చెప్పడం జరిగింది. విలేజెస్, అన్ని విలేజెస్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టేయాలి. సీసీ కెమెరాస్ ఉంటే మనకు ఏదైనా క్రైమ్ కానీ లేకపోతే దొంగతనాలైనా కానీ. ఇందిరాజు ఉప సర్పంచ్, గౌరవ ఎంపీటీసీ స్వప్న సురేష్, మా జిల్లా ఎస్పీ గారికి, సిఐ మోహన్పేట, ఎస్ఐ మరపల్లి గ్రామస్తులందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా పెద్ద ఊరు సార్ ఇది, 7,000 జనాభా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఒక కేసు కూడా రాలేదు. ఏదో పంచాయతీ ఈ 2 సంవత్సరాలు అదృష్టానికి 3 యాక్సిడెంట్లు అయినాయి. ఆ 3 యాక్సిడెంట్లు కూడా ఒకటి ఫిబ్రవరి చనిపోయింది. బక్రీద్ పండుగ వికారాబాద్ జిల్లా బట్వారం మండల్ ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. బట్వారం మండల ప్రజలందరికీ మా బట్వారం పోలీస్ తరఫున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ బక్రీద్ పండుగ అనేది ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. కరోనా టైంలో మనం కరోనా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ మంది గ్యాదరింగ్ లేకుండా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్తో పండుగ జరుపుకోవాలని అందరినీ నేను బంట్వారం పోలీస్ తరఫున అభ్యర్థిస్తున్నాను. మా తరఫున తగిన అవసరమైనటువంటి బందోబస్తు ప్రతి విలేజ్లో ఏర్పాటు చేసుకుంటున్నాము. రేపు పండుగ సందర్భంగా అన్ని గ్రామాల్లో మన బ్లూకోడ్ పీసీలు, పెట్రోల్ కారు అవైలబుల్లో ఉంటుంది. ఏ విధమైన చిన్న సమస్యలు ఏమైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురాగలరు. ఈ గవర్నమెంట్ సూచించిన సూచనలు ఏవైతున్నాయో అన్నీ పాటించాలి. ఆవుల గురించి కానీ ఈ స్లాటరింగ్ విషయంలో కానీ చట్టం ఏ విధంగా సూచించిందో దానికి నడుచుకుని ఉంటే అందరికీ బాగుంటుంది. అందరికీ మేము ఏవైతే మీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ తెలియజేయడం జరిగింది, అవన్నీ పాటిస్తే బాగుంటుంది. మాకు పోలీసు వాళ్ళకు సహకరించి మా సహాయం తీసుకొని పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. అందరికీ బక్రీద్. భద్రాచలం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్ఐ మధుప్రసాద్ సిబ్బందితో కలిసి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వాహనాన్ని తనిఖీ చేయగా 60 కిలోల గంజాయి కనిపించింది. దీని విలువ సుమారు 1,20,000 ఉంటుంది. నిందితులను విశ్వజిత్ మాలి, మహమ్మద్ ఇర్షాద్, రాయల వినయ్గా గుర్తించారు. ఓకే సార్. బక్రీద్ పండుగ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ నేతలు ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు 25వ వార్డుకు చెందిన 900 ముస్లిం పేద కుటుంబాలకు సుమారు 4.5 లక్షల విలువ చేసే చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత షేక్ నూర్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కామిశెట్టి బాబు, పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు.
Okay. పొద్దుటూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర కుటుంబాలకు సోదరీమణులకు పేరు పేరున ప్రతి ముస్లిం బిడ్డకు మీ బిడ్డలాంటి రాజ్యమందు బక్రీద్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ముస్లిం కుటుంబానికి నా కుటుంబం వైపు నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లావణ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న వనపర్తి నేతలు. 5 లక్షల మేర పరిహారం చెల్లించాలని డిమాండ్. 6 ఏళ్లైనా మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకోలేదన్న బీజేపీ నేతలు. పోతుగల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా. గతంలోనూ చెరువులోనే శ్మశాన వాటికను ఏర్పాటు చేశారన్న జక్లేర్ గ్రామ వార్డు సభ్యులు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఔదార్యం చాటుకున్న ఆర్మూర్ బీజేపీ నేతలు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు 100 కిలోల బియ్యం అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.